విశాఖలో వాసవి క్లబ్ 25 సంవత్సరాలు జరిగిన సందర్భంగా వేడుకల్లో పలు కార్యక్రమాలు. వాసవి క్లబ్ స్థాపించి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వాసవి క్లబ్ విశాఖ జిల్లా అధ్యక్షులు కంకటాల సతీష్ తెలిపారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. అల్లిపురం జీవీఎంసీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం 25,000 రూపాయలు విలువ చేసే ఆర్ఓ వాటర్ ప్లాంట్ను, బ్రిడ్ స్కూల్ వారికి 12,000 రూపాయలు విలువ చేసే కుట్టు మిషన్ను, 10వ తరగతి చదువుతున్న ఒక పేద బాలికకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం, ఒక ప్రీ మెచ్యూర్ బేబీకి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ గవర్నర్ వివి గుప్తా, సెక్రటరీ ఎం విజయ్ కుమార్, ట్రెజరర్ పివి చిదంబరం, ప్రాజెక్ట్ చైర్మన్లు నున్న గోపాల్, మామిడి రీజనల్ సెక్రటరీ కెఎస్ రామారావు, రీజనల్ చైర్పర్సన్ పులవర్తి శ్రీనివాసరావు, క్లబ్ మాజీ ప్రెసిడెంట్లు, సభ్యులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం ఆత్మారతి అందుకో కలం పారగగలం సాగగ సేవమేనియ ప్రోగగ విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో సౌహార్ద ఆదత నిండగా స్నేహ దీపం వెలుగగా సాకార బంధం నిలువగా ప్రగతి పుష్పం విరియగా భక్తితో నిన్ను కొలుతుము విశ్వశాంతికి నిలుతుము విశ్వజననీ వాసవి. వాసవి క్లబ్ విశాఖపట్నం ప్రెసిడెంట్ అండి. డిస్ట్రిక్ట్ వి 201లో స్థాపించిన దగ్గర నుంచి మా క్లబ్ 25 సంవత్సరాల వేడుకలు జరుపుకుంటున్నామండి. ఈరోజు గవర్నర్ గారి విజిట్ అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి సుమారు 140 నుంచి 150 మంది జనాలు కూడా వచ్చున్నారండి. ఈ కార్యక్రమంలో మేము ముందుగా 25,000 రూపాయలు విలువ చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ జీవీఎంసీ అల్లిపురం బోర్డు స్కూల్ వారికి పర్మనెంట్ ప్రాజెక్ట్ కింద ఇస్తున్నామండి. అలాగే 12,000 రూపాయలు కుట్టు మిషన్ కూడా ఒకటి బ్రిడ్జ్ స్కూల్ వారికి ఇస్తున్నామండి. అలాగే ఒక కుట్టు మిషన్ బ్రిడ్జ్ స్కూల్ వారికి ఇస్తున్నామండి. అలాగే 10,000 రూపాయలు 10వ తరగతి చదువుతున్న పేద విద్యార్థినికి సహాయం కింద ఇస్తున్నామండి. అలాగే 5,000 రూపాయలు ప్రీ మెచ్యూర్ బేబీస్కి 5,000 రూపాయలు దాతల సహాయం ఇస్తున్నామండి. మాకు వాసవి క్లబ్ విశాఖపట్నంకి ముఖ్యంగా ఏంటంటే దాతల సహకారం చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు మేము చేస్తున్నామంటే మా దాతలు, మా సభ్యులు, తర్వాత పూర్వ అధ్యక్షులు అందరూ సహకారంతోనే మేము చేస్తున్నాం. ఇలాగే ముందు ముందు కూడా మీరు అందరూ మాకు వచ్చి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. వాసవి క్లబ్ విశాఖపట్నం వారు ఈరోజు రీజనల్ చైర్పర్సన్ పులవర్తి శ్రీనివాసరావు గారి అఫీషియల్ విజిట్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీంట్లో క్లబ్ చేసిన యాక్టివిటీస్ అన్నింటినీ కూడా ఆర్సీ గారు ఆయన స్థాయిలో సమీక్ష చేస్తారు. క్లబ్కి కూడా సందేశం అది కూడా ఇస్తుంటారు. ఆ కార్యక్రమం ఈరోజు ఫస్ట్ జరుగుతుంది. తర్వాత గవర్నర్ అఫీషియల్ విజిట్ గవర్నర్ వివి గుప్తా గారు కూడా ఈరోజు అఫీషియల్ విజిట్ చేస్తారు. సమావేశం దానికోసం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. క్లబ్కి అందరికీ కూడా ఒక సందేశాన్ని గవర్నర్ గారు ఇస్తారు. నెక్స్ట్ ఏం చేయాలి, ఎలాగా ఫాలో అవ్వాలి, ఏంటి విషయం అనేది. నా పేరు కెఎస్ రామారావు, రీజనల్ సెక్రటరీ అండ్ వాసవి క్లబ్ విశాఖపట్నం పాస్ట్ ప్రెసిడెంట్ అండి. ఈరోజు మనం ముఖ్యంగా 2 కార్యక్రమాలు చేస్తున్నామండి. ఒకటి రీజనల్ చైర్పర్సన్ అవేర్నెస్ విజిట్ అండ్ గవర్నర్ అఫీషియల్ విజిట్. ఈ 2 కార్యక్రమాలకి మా క్లబ్ చేసిన ఇంతవరకు ఈ 8 నెలల్లో మేము చేసిన వివిధ కార్యక్రమాలని మేము వారికి నివేదిక అందజేస్తామండి. అలాగే ఈ రోజున కూడా మా క్లబ్లో ఒక మెంబర్ రాజ్ కుమార్ గారని వారి అధ్యక్షతన వారు విరాళంగా ఇచ్చారండి. వాటర్ ప్యూరిఫైర్ జీవీఎంసీ స్కూల్ అల్లిపురం వారికి మనం దాన్ని చేయడం అవుతుంది. అలాగే ఇంకా కుట్టు మిషన్లని వివిధ రకాలు ప్రోగ్రామ్స్ 10th క్లాస్ అమ్మాయికి ఒక 10,000 రూపాయలు మనం స్కాలర్షిప్ ఇవ్వడం కూడా జరుగుతుందండి. ఈ గవర్నర్ విజిట్ సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు మేము ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా
శక్తానుసారం మా క్లబ్ మెంబర్స్ సహాయ సహకారాలతో చక్కగా చేసి మేము మా వీసీ విశాఖపట్నం క్లబ్ ప్రగతిని మేము అందరం కూడా దగ్గరుండి సమీక్షిస్తుంటాము, చేస్తుంటాము. జై వాసవి. థ్యాంక్ యూ. ఆహుతులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మాది ప్రతి క్లబ్కి, వాసవి క్లబ్ అన్నింటికి కూడా ఈరోజు మంచి రోజండి. ఇది ఇంకేంటంటే గవర్నర్ గారు విజిట్ అంటే సంవత్సరం ఒకసారి ఆయన వస్తూ ఉంటారు. ఆ సమయంలో మేము చేస్తున్న కార్యక్రమాలు అన్నీ కూడా మేము చెప్పడం, చేయబోయే కార్యక్రమాలు చెప్పడం ఒక ఆనవాయితీగా వస్తుందండి. ఈ సంవత్సరం కూడా మాకున్న ప్రెసిడెంట్ సతీష్ గారు ఉత్సాహవంతుడు. ఆయన ఆధ్వర్యంలో అన్ని చాలా బాగా చేస్తున్నాం. మీరు చూసే ఉంటారు, ఇక్కడ అన్నీ కూడా డిస్ప్లే చేసి ఉంచాము. కాబట్టి దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి క్లబ్ ఏం చేస్తుంది, ప్రతి క్లబ్ ఏం చేయబోతుంది ఇది చెప్తాము. ఈ గవర్నర్ గారు మొత్తం మా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇంచుమించుగా 15 క్లబ్లు ఉన్నాయండి. ఈ 15 క్లబ్ కూడా చెప్తూ ఉంటారు. చెప్తూ ఉండడం వల్ల ఆయా ప్రెసిడెంట్లకి ఎడ్యుకేట్ చేసేటట్టు ఉంటుంది. వాళ్ళు చేసి చేస్తూ ఉంటారు, చేయని కూడా చూసి నేర్చుకుని చేస్తూ ఉంటారు. ఇదేంటంటే ఒక సభ్యుల సంఘీభావం, సమాజానికి ఎంతో కొంత సేవ అందివ్వాలని దృష్టితోటి చేస్తున్న కార్యక్రమం ఇది. సెలవు. నా పేరు రాజ్ కుమార్ అండి. నేను వాసవి క్లబ్, విశాఖ వాసవి క్లబ్ మెంబర్ని. ఈ వాసవి క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే క్లబ్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, క్లబ్లో అన్యోన్యతని ఎలాగా ఇంప్రూవ్మెంట్ చేయాలి, సేవా కార్యక్రమాన్ని ఏ విధంగా తీసుకెళ్తే సమాజానికి ఏదైతే సామాజిక న్యాయం పొందాలో అటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పడడం జరిగింది. అంతేవిధంగా మా విశాఖపట్నంలో నియర్ టు ఒక 20 క్లబ్ల వరకు ఉన్నాయండి ఈ వాసవి క్లబ్లు. ప్రతి క్లబ్కు కూడా ఒక సమాచారం, ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుందండి. ఈవేళ సమావేశానికి వచ్చేసిన అందరికీ కూడా క్లబ్ అభివృద్ధి రంగంలో ఎలా చేయాలి, అలాగే ఈవేళ మా ప్రెసిడెంట్ గారు కానీ, గవర్నర్ గారు కానీ, ఇంటర్నేషనల్ రవిచంద్ర గారు కానీ రావడం జరుగుతుంది. వాళ్ళ యొక్క సమావేశంలో వాళ్ళు ఇచ్చే న్యూస్ ద్వారా ముందుకు తీసుకెళ్ళడం, అభివృద్ధి చెందడం కార్యక్రమం జరుగుతుంది. థ్యాంక్ యూ. వాసవి. V201A విశాఖపట్నం వాసవి క్లబ్ 2024 ఇయర్కి నేను ట్రెజరర్ని. ఈ క్లబ్ పెట్టి 25 సంవత్సరాలు అయింది. ఈ సంవత్సరం సిల్వర్ జూబ్లీ ఇయరు. ప్రెసిడెంట్ కట్టాల సతీష్ గారు, సెక్రటరీ విజయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఆర్సీ విజిట్ అండ్ గవర్నర్ విజిట్ మేము చేస్తున్నాము. ఈరోజు సర్వీస్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాము. ఈ రోజు వరకు జరిగిన ప్రోగ్రాం అంతా గవర్నర్ గారికి, పబ్లిక్కి అందరికీ నివేదిస్తాము. మేము సర్వీస్ ప్రాజెక్ట్స్ ఎక్కువగా చేస్తున్నాము. క్యాలెండర్ ఈవెంట్ ప్రకారం అన్నీ చేస్తున్నాము. ఇంకా ఎన్నో చేయాలని మా ఆశయం.